తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి నెయ్యి కొరత రాబోతుందా? శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు వినియోగించే నెయ్యిని స్టాక్ ఉంచడంలో టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందా అంటే ఇప్పుడు అవును అనే సమాధానం వినిపిస్తోంది. టీటీడీలో గతంలో ఎన్నడూ లేని విధంగా లడ్డూ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న వేళ శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు వినియోగించే నెయ్యి సరఫరా చేస్తున్న లారీ ట్యాంకర్ బోల్తా పడ్డం దేనికి సంకేతం? కూటమి ప్రభుత్వం నెయ్యిపై చేస్తున్న దుష్ప్రచార ఫలితమేనా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు వినియోగించే నెయ్యిపై విషం కక్కిన కూటమి నేతలకు స్వామివారే షాకుల మీద షాకులిస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే నెయ్యిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ సిట్ విచారణ చేసి నివేదిక అందించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ కలవలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ సీఎం చంద్రబాబు నెయ్యిలో కల్తీ జరిగిందంటూ విషయాన్ని చిమ్ముతూనే ఉన్నారు. తాజాగా తిరుమల అవసరాలకు తగినట్లుగా నెయ్యి సరఫరా లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం 2 రోజులకు సరిపడా నెయ్యి మాత్రమే ఉందని సమాచారం. తిరుమలలో రోజుకు 14 నుంచి 15,000 కిలోల నెయ్యిని వినియోగిస్తారు. అందుకు తగ్గట్టుగానే టీటీడీ నెయ్యి బఫర్ స్టాక్ మెయింటైన్ చేస్తుంది. తాజాగా నెయ్యి కొరత రావడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 2 రోజులకు సరిపడే కూడా కొండ మీద నెయ్యి లేదు. ఈ రోజు ఉన్నటువంటి స్టాక్ కేవలం 3,500 కేజీలు. దీన్ని బుకాయించవచ్చు. ఆ పిఆర్ఓ చేత ఒక ప్రకటన కూడా ఇప్పించవచ్చు. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం మొత్తం లోకమంతా బయటపెట్టిన తర్వాత స్వామివారి కూడా కన్నెర్ర చేసినట్టుగా అనిపిస్తోంది ఈ సంఘటన వలన. తిరుమలలో నెయ్యి కొరతతో అధికారులు తర్జన భర్జన పడుతుంటే శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేస్తున్న హెరిటేజ్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డైరీ ట్యాంకర్ సరిగ్గా కడప జిల్లా ఏటూరు గ్రామం చిత్రావతి నది వంతెన సమీపంలో బోల్తా పడింది. దీంతో 21,000 కిలోల నెయ్యి నేలపాలైంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అందున కాడికి పట్టుకెళ్లిపోయారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన లారీ శ్రీవారి శేషాచలం కొండలు ప్రారంభమయ్యే కడప జిల్లాకు వచ్చేసరికి బోల్తా పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి సర్కార్ కిలో నెయ్యి 658 రూపాయలకు కొనుగోలు చేసి టీటీడీ సొమ్మును అడ్డంగా దోచుకుంటున్న వేళ స్వామి మహిమే లారీ బోల్తా పడ్డానికి కారణమని అందరూ అనుకుంటున్నారు. తిరుమల నెయ్యి కొరత అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుండటంతో టీటీడీ రంగంలోకి దిగింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు నెయ్యి కొరత లేదంటూనే ఏ మేరకు స్టాక్ ఉందనే అసలు విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచుతోంది టీటీడీ. లడ్డూ ప్రసాదాలపై అసత్య ప్రచారం నమ్మవద్దంటూనే అసలు వాస్తవాలను చెప్పకుండా భక్తులను మోసం చేస్తున్నారు టీటీడీ అధికారులు.